హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 16వ తేదీ మంగళవారం తిథి నాడు కుంభరాశి జాతకులు ఈ రోజున చాలా వరకు కూడాను ఒక పెను విపత్తు మీ జీవితంలో కలగబోతోంది. అది కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని ఈ ఇద్దరు నెట్టేయబోతున్నారు. ఈ ఇద్దరితో తస్మాత్ జాగ్రత్త. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఈ ఇద్దరిని ఏ మాత్రము కూడా తేలికగా తీసుకోవద్దు. మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు ఈ రోజున మీరు కారణభూతమవుతారు. కనుక మీరు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. ఆ ఇద్దరు ఎవరో, ఆ ఇద్దరితో మీకు జరగబోతున్న ఆ యొక్క ప్రమాదం ఏమిటో, ఆ ప్రమాదం నుండి బయటపడాలంటే మీరు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏమిటో, అలాగే ఈ రాశి జాతకులు చెడు పరిస్థితుల నుంచి బయటపడాలంటే చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటో, పాటించవలసిన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. కుంభరాశి వారి జాతకులకు జన్మతః చాలా సలక్షణాలు ఉంటాయి. ఈ రాశి జాతకులు దాదాపు లక్ష్మీదేవి స్వరూపులుగా చెప్పొచ్చు. ఈ రాశి జాతకులు ఎదుటి వారికి ఏ కష్టం వచ్చినా కూడాను ఆ యొక్క కష్టం తీర్చే వరకు కూడాను పలు రకాల ఆలోచనలు చేసి వారికి చాలా వరకు కూడాను సహాయ సహకారాలు అందిస్తారు. ధన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, లేదా మాట రూపంలో కావచ్చు. ఏదేని సహాయం ఎదుటి వారు కష్టాల్లో ఉండి కోరితే ఆ యొక్క సహాయాన్ని అందించకుండా అస్సలు పోరు. కుంభరాశి వారి జాతకులకు ఈ యొక్క సలక్షణం చాలా వరకు కూడాను గౌరవాన్ని తెచ్చిపెట్టింది. సమాజంలో తగు కీర్తి ప్రతిష్టలు చోటు చేసుకున్నాయి ఈ యొక్క తత్వం వలనే. కానీ ఈ రోజున కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడాను అప్రమత్తంగా ఉండాలి. శత్రువులు మీ మీద ఎక్కి తొక్కేటటువంటి పరిస్థితులు ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి జాతకులకు తెలివితేటలు చాలా ఎక్కువే. అలాగే శత్రువుల ఎత్తులను చిత్తు చేసే తత్వం కూడా ఎక్కువ. మనోధైర్యం ఎక్కువగానే ఉంటుంది. ఎన్నో రకాల కష్ట నష్టాలు వచ్చి ఒక స్థాయికి వస్తూ ఉంటారు కుంభరాశి వారి జాతకులు. అయితే పరిస్థితులు బాగోలేనప్పుడు, భగవంతుని పరీక్ష సమయం ఆసన్నమైనప్పుడు జాగ్రత్త వహించాలి. దుందుడుకు స్వభావాన్ని తగ్గించుకోండి. మేము ఏదైనా చేయగలము, మా వల్ల ఏదైనా అవుతుంది అనే తత్వం ఈ రోజున అస్సలు పనికిరాదు. కుంభరాశి వారి జాతకులకు సాక్షాత్తు పరమశివుడు అంతటి వాడే శని భగవానునికి దడిచి ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు అనే విషయం గుర్తుకు తెచ్చుకోండి. ఈ రోజున శని భగవానుడు, మీ రాశ్యాధిపతి అయిన శని భగవానుడు మీకు ఇటువంటి అననుకూల ఫలితాల్లో కలగ చేయబోతున్నాడు. కావున మీరు జాగ్రత్త వహించాలి. ఆచితూచి వ్యవహరించాలి. ఏ విషయం అయినా కూడాను మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారికి సహాయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు అసలు బయటికి వెళ్లి కార్యక్రమాలు ముగించుకుని వచ్చేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. మీది కాని విషయాల్లో అసలు తలదూర్చే ప్రయత్నం చెయ్యొద్దు. ఎవరు ఏ సహాయం అడిగినా ఈ రోజున
పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. అలాగే ఈ రోజున ఈ ఇద్దరితో జాగ్రత్త వహించాలి. ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ రోజున అత్యవసర పరిస్థితులు అయితే గాని ఈ రోజున ఎటువంటి నూతన కార్యక్రమాలకు పూనుకోవద్దు. మీరు చేపట్టే ప్రతి పనిలో అడ్డంకులు సృష్టించేందుకు మీ చుట్టుపక్కల ఉన్నవారు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఉద్యోగ జీవితంలో సహోద్యోగులు కావచ్చు, వ్యాపార జీవితంలో మీ యొక్క భాగస్వామ్యులు కావచ్చు, లేకపోతే గనక మీ కింద పని చేసేటటువంటి ఎంప్లాయీస్ కూడా కావచ్చును, లేదా ఎవరైనా స్నేహితులు కావచ్చును, తోడబుట్టిన వారు కూడా కావచ్చును. మీరు చేసే ప్రతి పనికి కూడాను వారు తెలుసో తెలియకో మీకు అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు. మీరు చేయబోయే పనిని ముందుకు తీసుకెళ్లనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తారు. వారి యొక్క సలహా సూచనలు ఈ రోజున పరిగణలోకి తీసుకోవద్దు. వారు చెప్పే ప్రతి విషయాన్ని కూడా చెవిన పెట్టండి. అంతేకాని తూచా తప్పకుండా పాటించడం, ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం ఇటువంటి విషయాలు ఈ రోజున చెయ్యొద్దు. ఏ నూతన కార్యక్రమాన్ని దాదాపు ప్రారంభించకపోవడమే మంచిది. ఒకవేళ ఏదైనా ఒక నిర్ణయం ఈ రోజున తీసుకోవాల్సి వస్తే గనక కుటుంబ సభ్యుల మాట తప్పితే ఎదుటి వారి మాటను అస్సలు నమ్మొద్దు. ఈ రోజున కాలం అస్సలు కలిసి రాదు. మీరు మంచి చేస్తారు అని అనుకునేవారు కూడాను మీకు ఇచ్చే సలహాలు అస్సలు మీకు ఉపయుక్తంగా ఉండకపోగా దరిద్రం మీకు వెంటాడేలాగా చేస్తారు. వారి యొక్క ఆలోచనలు మీ మీద ఈ రోజున చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కావున అస్సలు లక్ష్య పెట్టొద్దు. అంటే వారు ఏది చెప్తున్నా కూడాను మీరు అక్కడి నుంచి వచ్చేసే ప్రయత్నం చేయండి. అలా కాదని వారికి మాటకు దిగొద్దు. మీ యొక్క అభిప్రాయాలకు వారికి తెలియచెప్పే ప్రయత్నం ఈ రోజున చేయకపోవడమే చాలా ఉత్తమం. ఒకవేళ మీరు వారితో ఈ రోజున వాదనకు దిగినా అది మంచి ఇది చెడు అంటూ మీ యొక్క ఉపదేశాలు వారికి చెప్పే ప్రయత్నం చేసినా కూడాను ఈ రోజున ఎదుటి వారి నుంచి అసహనం వ్యక్తమవుతోంది. కొన్ని రకాల పరిస్థితుల్లో అయితే గనక మీ మాట వారికి వేరేలాగా అర్థమవుతుంది. తత్ఫలితంగా వారికి మీకు మధ్యన వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కావున ఈ రోజున ఏ విషయంలో అయినా కూడాను మీరు చర్చలకు దిగొద్దు. ఇలా దిగితే గనక ఎదుటి వ్యక్తులతో మీకు ప్రమాదం పొంచి ఉంటుంది. వారు మీకు బద్ధ శత్రువులుగా తయారు అవుతారు. అంతేకాకుండా మీరు ఎవరి వద్దైనా ఈ రోజున అప్పు తీసుకున్నా కూడాను అయితే ఈ రోజున ఎవరి వద్ద కూడాను అప్పు తీసుకునే ప్రయత్నం చెయ్యొద్దు. అలాగే బ్యాంకు లోన్స్ కానీ లేకపోతే గనక మీరు ఏ ఇతర సంబంధిత బ్యాంకు పరంగా అయితేనే లోన్స్ ని అంటే చట్టబద్ధ పరమైనటువంటి లోన్స్ మాత్రమే తీసుకోండి. ఒకవేళ ఈ రోజున మీరు ఎవరి వద్దనైనా కూడా చేతులు చాపి లోన్ తీసుకోవడం అంటే అప్పులు తీసుకోవడం లాంటివి ప్రైవేట్ లోన్స్ కానీ లేకపోతే గనక బయట వ్యక్తుల వద్ద మీరు డబ్బుని అప్పుగా తీసుకుంటే గనక ఇది చాలా వరకు కూడా మీకు ఇబ్బంది కలగజేస్తుంది. ఎందుకంటే మీరు తీసుకునేది అప్పు గోరంతే, కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు వారే మీ శత్రువులు. ఈ రోజున మీరు తెలుసుకోలేకపోతారో వారు మీ బావ మామర్దులు కావచ్చు, లేకపోతే తోడబుట్టిన వారు కావచ్చు, లేకపోతే గనక మరి ఏ ఇతర బంధుమిత్రులు అయినా కావచ్చును. మీరు తీసుకునే అప్పు గోరంత అయితే వారికి కూడా కావలసినటువంటి ధనాన్ని ఆ యొక్క పేపర్స్ లో ఇన్క్లూడ్ చేస్తారో తత్ఫలితంగా ఆ అప్పు అంతా కూడా మీ మీద పడుతుంది. లేకపోతే వారు కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి మీరే ఒప్పుకొని వారికి తగ్గ ధనాన్ని కూడా మీ యొక్క ధనంతో కలిపి అప్పుగా తీసుకునే ప్రయత్నం చేస్తారో ఇలా చేయడం ద్వారా ఆ అప్పు మొండి బకాయిగా మారిపోతుంది. మీరు అప్పులు తీర్చలేకపోతారు. ఆ అప్పు మీకు చాలా వరకు కూడాను బర్డెన్ గా తయారవుతుంది. ఈ రోజున ఏ విధమైనటువంటి సహాయాలు ధనపరంగా చేయొద్దు. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా శత్రువుల చేతిలో మీరు కీలు బొమ్మలాగా తయారు అయిపోతారు. మీరు ఎవరిని ఈ రోజున గుడ్డిగా నమ్మొద్దు. మీరు నమ్మిన వారే మీ శత్రువులుగా తయారు అవుతారు. ఎందుకంటే ఆ ధనాన్ని తిరిగి మీరు అడగడం రీత్యా వారికి మీకు మధ్య గొడవలు వస్తాయి. ధనం మూలం ఎదం జగత్ అంటారు పెద్దలు. అంటే ధనం ఏదైనా చేస్తుంది. ఇద్దరి మిత్రుల మధ్య గొడవలు పెట్టడం చాలా తేలిక ధనానికి. ఈ ధన రూపంలో మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. మిత్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరిని ఈ రోజున గుడ్డిగా నమ్మి ఏ పేపర్స్ మీద సైన్ చెయ్యొద్దు, ఏ లోన్స్ కి ట్రై చెయ్యొద్దు. ఇలా ఈ రోజున కుంభరాశి వారి జాతకులు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఇద్దరు శత్రువులు ఎవరో మీకు తెలియదు. వారు పరోక్షంగా మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల్లోకి నెట్టేసి వారు చోద్యం చేస్తూ ఉంటారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు వారు తెలిసి చేసినా తెలియక చేసినా కూడాను చిక్కుకునేది మీరు, ఇబ్బందుల పాలయ్యేది మీరు. కావున ఈ రోజున తస్మాత్ జాగ్రత్త. ఏ విషయము కూడాను నూతన నిర్ణయాన్ని తీసుకోవద్దు. ఎవరి మాటలను ఆలకించవద్దు. ఏ ధన రూప సహాయం ఎవరికి చెయ్యొద్దు.
ఈ రోజున ప్రతి నిత్యము కూడాను ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం మరువకండి. అదేవిధంగా ఈ రోజున సాయంత్రం సంధ్యా దీపం వెలిగించేటప్పుడు మీరు ఇంటి ప్రధాన గుమ్మం వద్ద దీపం వెలిగించేటప్పుడు 2 ఒత్తులు ఒక ఒత్తిగా గావించి ఆవు నేతిలో ఒక లవంగాన్ని వేసి లవంగ దీపం పెట్టండి. ఇలా పెట్టడం రీత్యా మీ మీద ఉన్న నరదిష్టి తొలగిపోతుంది, చెడు పరిస్థితుల నుంచి బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.